గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు 498 మిస్యూజ్ అయిపోతుందని ఆ మధ్య ప్రెస్ క్లబ్లో పెడతాం 20 ఏళ్ల క్రితం ఆ జస్టిస్ రమేష్ మాధవ్ బాపట్టు ఐపీఎస్లు వాళ్ళందరూ వస్తే నలుగురు వచ్చి జై జై అనుకుంటూ ఆపాలి బ్యానర్ తీయాలి అంటారు. బ్యానర్ తీస్తే కానీ మీరు కూడా వచ్చి మాట్లాడే స్టేజ్ మీద నో 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 పెద్ద గొడవ అన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే క్రానికల్లో కూడా వచ్చింది. అమ్మ మీకు నోళ్ళు తప్ప చెవులు ఉండవా అని కూడా చెప్పా. మీరు చెవులు ఉండి నేను చెప్పింది వింటే కమాన్ టు డాష్ టేక్ ది మైక్ లెట్ us డిస్కస్. ఏది తప్పు ఏది తప్పు. ఇప్పుడు బొమ్మ బరుసు ఉంటుందిగా రెండు వైపులా షోలేలాగా రెండు వైపులా ఒకటే బొమ్మ ఉండదు. ఈ వీళ్ళ కళ్ళకి మాత్రం బొమ్మే కనిపిస్తుంది. కర్మది. అండ్ ఆడపిల్లల్ని రక్షించడానికి ఉద్దేశించబడ్డ ఏ చట్టం గురించి అవగాహన లేదు. మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఏమంటే మేము ఇంత కష్టపడ్డాం కాబట్టి చట్టం వచ్చింది. కరెక్ట్. వాళ్ళు బాగా ఉద్యమాలు చేసి కష్టపడి చేస్తే ఆ మంచి చట్టం వచ్చింది. చట్టం వచ్చింది కదా మా పని అయిపోయింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహహింస అని చెప్పి చేస్తే దాన్ని 3 రోజుల్లో రిలీఫ్ కావాలి, 90 రోజులు 60 రోజులు కంప్లీట్ కావాలంటే 600 రోజులు 2000 రోజులు 3000 రోజులు ఎవరు పట్టించుకోండి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో డౌరీ ఇవ్వటం నేరం కదా. ఎవరు చెప్పారు? ఏం కాదు. అందరూ కాగితాల్లో ఉంటుంది. మేము ఈరోజు కూడా నేను ఇవాళ కూడా ఇవాళ ఇంటర్వ్యూ కదా బహుశా రేపు ఎల్లుండి వచ్చిందనుకోండి, అవతల వెళ్ళింది ఒక కేసు వస్తుంది 498లో. నేను 10 లక్షల కట్నం ఇచ్చి తిని మా ఆయన తర్వాత ఇంకా ఎక్కువ కట్నం హెరాస్ చేశానంటే వాడు తీసుకుంటాడు. ఇవ్వలేదంటే వీడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు ఈ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని. నేను ఇచ్చానన్నాను కాబట్టి అమ్మాయిని నేను టచ్ చేయరు. ఇవ్వటం నేరం అయినప్పుడు అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు చేయరు? న్యాయం ఈక్వల్గా లేదు. కేవలం ఆడపిల్లల వైపే ఉంది అన్ని చట్టాలు బాగానే ఉన్నాయి. వీళ్ళు పోలీసులు, కోర్టులు, అధికారులు, ఈ సంఘాలు అన్నీ మాత్రము ఆడపిల్లల వైపు మాత్రం కట్ చేస్తారు. ఇప్పుడు వాడు నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాడు అని కేసు పెడితే 420 కేసు పెట్టేస్తారు. అదే మగాడు అమ్మాయి నన్ను ప్రేమించి నన్ను తిరుగుతుంది ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటుంది అంటే అమ్మాయి మీద కేసు పెడతారా? మళ్ళీ వీడి మీద కేసు పెడతారు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని. ఈ అదవలకి అందుకే నేను పిల్లలు పాడైపోయారు వేస్ట్. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకోటి ఏంటి, పెళ్లి చేసుకుంటానే మాయ మాటలు చెప్పి మోసం చేశాడు, కడుపు చేశాడు, ఇదిగో 3 నెలల పాప అని ఆ పాపతోటి వాడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తే అన్ని సంఘాలు పెడతాయి. అమ్మ ప్రేమించటం తప్పు కాదు, పెళ్ళికి ముందు పడుకోవటం మాత్రం తప్పు అని ఎందుకు చెప్పరు? ధైర్యంగా ఎందుకు చెప్పారు? యూ డిడ్ ఏ మిస్టేక్ అని ఎందుకంటారు? అది వన్ సైడే కాదు. ఇప్పుడు నేను అనేది చట్టం ఇది తప్పే, దేర్ ఇస్ నో క్వశ్చన్, ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు మగాళ్ళని ఎందుకు నేను వదిలేశానంటే వాళ్ళు చేయి దాటిపోయారు. యాసిడ్లు పోస్తున్నారు, చంపేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, నరికేస్తున్నారు. రోజు 2-3 రోజుల కోసం చూస్తున్నాం. ఎంత దారుణం. ఇంకా వాడికి ఏం చెప్పాలి? వాడికి ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే దాన్ని డిఫెండ్ చేయను. ఇప్పుడు కాదు మీరు డ్రెస్సులు వేసుకుని కాబట్టి నరికాడు, నువ్వు ప్రేమించి తిరిగావు కాబట్టి 4 రోజులు తిరిగాడు అనకూడదు. అలా తప్పదు. ఏది చేసినా నువ్వు ఒక సాటి మనిషి. క్రూయల్టీ అగెనిస్ట్ యానిమల్స్ అనే చట్టం ఉంది. అంటే కుక్కని హింసించకూడదు, ఆ గేదెలని వాటి మీద ఎక్కువ బరువు పెట్టకూడదు. అటువంటిది సాటి మనిషి అయిన ఆ స్త్రీని నువ్వు ఎట్లా హెరాస్ చేస్తావు? ఫిజికల్గా ఎట్లా కొడతావు, నరుకుతావు, యాసిడ్ పోస్తావు? అన్యాయం కదా. ఇప్పుడు మగాడై పుట్టినందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితిలో అన్ని దారుణాలు జరుగుతున్నాయి. బట్ దాని గురించే మాట్లాడండి, ఇది కాదు అంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను నా కష్టాలు, నా బాధ, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలి. కానీ ఇప్పుడు కమల్ హాసన్, కే విశ్వనాథ్ ప్లస్ అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటాను సార్, వాళ్ళ గురించి మీరెందుకు, మీ గురించి చెప్పండి అంటాం కదా. అలాగా ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ చెప్పాలి. ఆడపిల్ల తప్పే, నిర్దాక్షిణ్యంగా తప్పే. ఇప్పుడు మీరు చదువుకోండి, వ్యక్తిత్వం పెంచుకోండి, మీ హెల్త్ పెంచుకోండి, అమ్మ నాన్నలు చూసిన పెళ్ళిళ్ళు చేసుకోండి. లేదు మీకు నచ్చిన వాడు ఉంటే వాళ్ళకి ధైర్యంగా అమ్మ నాన్నలకు చెప్పండి. లేదా కొంతమంది మూర్ఖులుండి చంపేస్తాం, పరువు హత్యలు లాంటివి అంటే నాన్న నీకు అమ్మ మీ ఇద్దరికి ఒక అవకాశం ఇచ్చావు, మేము ఇండిపెండెంట్, నేను నచ్చాను, నేను వెళ్ళిపోతున్నా అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. అన్నీ ఓకే, బట్ ధైర్యంగా చేయండి. తప్పు లేదుగా, తప్పు చేయట్లేదు కదా. మీ ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి? రిస్ట్రిక్షన్స్ ఏమి ఎందుకంటే ఎలా అంటే ఎలా ఉన్నాయంటే నేను ఇప్పుడు నాకు మా ఫ్యామిలీకి అదే చెప్తాను, నా చుట్టుపక్కల వాళ్ళు నీకు ఏది ఆనందిస్తే చేసేట.
నీకు ఏది హ్యాపీనెస్ అంటే మా అమ్మాయి వచ్చింది, వచ్చి మా ఆవిడకి చెప్పింది ముందు, నేను పలానా కుర్రాడిని ప్రేమించాను. అంటే ఏ ఏజ్లో అండి అమ్మాయి చెప్పింది? అదే బీటెక్ అయిపోయింది అనుకుంటా, ఫైనల్ ఇయర్ అయిపోతుందంటే సరే ఏంటంటే తనకి ఇష్టమైందా, ఓకేనా, బాగుంటుందా, ఫ్యూచర్లో బాగుంటుంది, తనకి నీకు ఇష్టమా, కాన్ఫిడెన్సా, ఓకే చేసేసుకుంటాం. అదృష్టవశాత్తు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎట్లుంటారు, పిల్లలు హ్యాపీగా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, పిల్లలు బాధపడితే వీళ్ళు బాధపడతారు, అంతకు తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు చాలా తక్కువ విషయాల్లో ఎక్కడో అక్కడ చిన్న ఇది ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉండి అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటే అదే తప్పు తెలుసుకుని నాన్న తప్పు చేసిన అమ్మాయి వస్తుందా లేదా వాడు అబ్బాయి వస్తాడా నేను వెళ్ళిపోదామని అనుకుంటారు తప్ప వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చెప్పిన మాట లేదని కసి పెంచుకుంటారు. మీరు ఏ ఇష్యూలో ఉండండి పరువు హత్యలలో, కాకపోతే ఆ పరువు హత్యలు తీసిన ఇష్యూలలో మాత్రం మూర్ఖత్వం టు ది పేరెంట్స్. ఇప్పుడు మనం చేసిన సంబంధాలు బాగుంటాయా, ఉండవు. సో అట్లా అమ్మాయి ఏమో ప్రేమ వివాహం, మావాడు మేము చూసిందే బట్ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎక్కడ అని అనుకున్నాను. వాడికి కుక్కలంటే ఎక్కువ ఇష్టం, కుక్కల పిల్లలు. అమ్మాయిని సంబంధం కోసం కూర్చొని మాట్లాడమంటే హోటల్లో వెళ్ళి కూర్చుని ముందు నేను ఐ లవ్ పెట్స్, మీకు ఇష్టం అంటే కూర్చుంటాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నట్టు వీడు. ఆ తర్వాత తెలిసిన పెళ్లి మా గారు ఆయన ఇట్లా అంటాడు ఏంటంటే అదే అమ్మ వాడికి క్లియర్ చెప్పాడు. అలాగే ఆ అమ్మాయి కూడా చాలా ఇష్టం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంకొకటి పేరెంట్స్ చేసిన కొద్దో గొప్ప మంచి పనులు పిల్లల త్రూ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, బాగా సక్సెస్ఫుల్ అయ్యి అన్యాయాలు చేసి దోపిడీలు చేసి దారుణాలు చేసిన చాలామంది పిల్లలు అర్ధాంతరంగా యాక్సిడెంట్స్లలో పోవటము, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందుల్లో పట్టడం అంటే ఉసురు తగులుతుంది అంటారు కదా, ఆ టైప్లో. ఎందుకంటే దువా మిల్తి అంటారు, బ్లెస్సింగ్స్ ఉంటాయని అంటారు. ఖచ్చితంగా ఉంటాయి. యూ షుడ్ బిలీవ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అంటే మనకి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. పక్కవాడికి అంత అన్నం పెట్టి వాడి కళ్ళలో ఆనందం చూడగలిగిన జీవితాలు ఉన్న కాన్సెప్ట్ మనవి. ఎంత బాగుంటుంది అది. బలభద్రపాత్రుని రమణి గారు అది ఒక మూవీకి సంబంధించి డైలాగ్ కూడా, ఆ డైలాగ్ మీకు అది చాలా ఇష్టం కూడా నేను చెప్పాను, విన్నాను. అది పిట్టకింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం అని. ఇంట్రెస్టింగ్లీ ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. అందరి బంధువు నేను యాక్ట్ చేశాను. అంతకంటే అది మొత్తం లైఫ్ అంతా చెప్పింది. అమ్మాయి సొంతంగా రాసిందో, సారీ రమణి, సొంతంగా రాసిందో కాపీ కొట్టి వచ్చిందో తెలియదు, కానీ అద్భుతం మొత్తం. అంటే జీవిత సారాంశం అంతా ఆ 3 మొక్కలు చెప్పింది. మా దగ్గర ఇప్పుడు నాకు మొక్కలంటే చాలా ఇష్టం. పైన ఒక 200-300 పాట్లలో అన్నీ పెట్టేవాడిని. బోర్డుని పెట్లు వస్తాయి పొద్దున పూట. నేల అంతా చేసి ఆ తర్వాత నేలకి వెళ్ళి చెట్లన్నీ పెట్టాను. అద్భుతంగా ఉంటాయి చెట్లు. అండ్ వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ గ్రీన్ థెరపీ. ఆ గ్రీన్ థెరపీలో మీరు మొక్కలతో మాట్లాడటం అనేది ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ జగదీష్ చంద్రబోస్ అనుకుంటా, మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, వాడిపోతే ఎగిడిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. స్ట్రెస్ బస్టర్స్ అవన్నీ. ఎంత టెన్షన్లో ఉండి నన్ను అడిగితే అసలు చచ్చిపోదాం అనుకుని సూసైడ్ చేసుకుందాం అనుకునే వాడికి మందుకి పెడితే ఒక మంచి మొక్క తీసుకెళ్ళి యూ టాక్ టు యూ సీ దట్ ప్లాంట్ ఫర్ అబౌట్ 5 minutes అనండి మానేస్తారు 100% ఖచ్చితంగా. అండ్ డిప్రెషన్లో ఉండి ఏంటి అసలు కెరీర్ బాగాలేదు, ఇంకోటి బాగాలేదు, అది బాగాలేదు అనుకున్నప్పుడు, మా బాస్ జీతం పెంచలేదని మీరు అనుకుంటున్నప్పుడు ఏదైనా 4 మొక్కల దగ్గరికి వెళ్ళిపోయి వాటితో కూర్చుని ఎండిపోయినవి ఉంటే తీసి కొంచెం ఆ మట్టి అంతా కెలికి చూసి జస్ట్ కాన్సన్ట్రేట్ అన్న కొంత స్ప్రే వాటర్ చేసి అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది. అండ్ ఐ ప్రూవ్ ఇట్. మేబీ కొన్ని విజువల్స్ కూడా పంపుతాను, అవసరమైతే ఈ విజువల్ దీంట్లో కూడా వేయచ్చు. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ అదొకటి నేను బాగా బిలీవ్ చేస్తాను. అదే ఎందుకంటే అమ్మాయి రమణి మొక్క కింద ఎరువు అని కూడా అందులో యాడ్ చేయొచ్చు బహుశా ఆ డైలాగ్లో. పిట్టకి పశువుకి మనిషికి అంది, మొక్కల్ని మాత్రం మర్చిపోయింది. మేబీ ఆ ప్రాసెస్తో పాటు తను కూడా ఇది కూడా యాడ్ చేస్తే మొక్కలకు కూడా చేస్తే ఇప్పుడు ఆర్గానిక్ పిచ్చి పడిపోయింది అందరికీ. అవునండి.